తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు భక్తుల మనోభావాలతో ఆటలాడారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని సిద్దలయ్య సెంటర్ వద్ద ఉన్న సిద్దలయ్య దేవాలయంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభరేమరెడ్డి, మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి, పార్టీ నాయకుడు పిట్టబోయిన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. జగన్ ప్రభుత్వంపై జగన్ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద అనేక అవకతవక మాటలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని పవిత్రతను పాడు చేశారని చెప్పి అభియోగాలు మోపి దాన్ని పెద్ద ప్రచారం చేసి ఎంతో మేలు చేస్తున్న జగన్ మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు సరైన బుద్ధి చెప్పి ఇంకనైనా మానుకొని నిజాలు బయట చెప్పి ఈ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టి అసలు నిజంగా అత్త చేసిన పాపం అంతకన్నా ఇంతగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా కించపరచడం అంతా చాలా దుశ్చర్య. దీన్ని అందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయన చేసే సమస్యలు అన్నీ కూడా పక్కదావ పట్టించాలని చెప్పి ఈ దారిన ఈ విధమైన అభియోగం మోపారు. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. ఈరోజు మండల వైసీపీ వాళ్ళందరం కలిసి ఇక్కడ రాపూర్లో వెలిసారు. సిద్ధలేశ్వర ఆ స్వామివారిని ఇంకా కించపరచొద్దని ఈ పాలకులు ఇంకనైనా మంచి బుద్ధి తెచ్చుకొని స్వామివారిని కీర్తించే బదులు కీర్తించమని ప్రాధాన్యపడుతూ ఈరోజు మన సిద్ధలేశ్వర స్వామి దగ్గర వైసీపీ నాయకులు అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించాము. ఈ తెలుగుదేశం నాయకుడికి మంచి బుద్ధి ప్రసాదించమని, తప్పుడు నిర్ణయాలు చేయొద్దని వేడుకున్నాం. ఈనాడు ఇక్కడికి అందరం కూడా కలిసి వచ్చి దేవుడు జరిగిన అన్యాయం సహించుకోలేక వీళ్ళు నలుగురు మీద భారం పెట్టిన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ రెడ్డి మీద, ఈ కరుణాకర్ రెడ్డి మీద పెట్టినారు. భారం వాళ్ళు మోస్తా ఉన్నారు. మొన్నటికి సుప్రీంకోర్టు దాని తీర్మానం ఇచ్చి ఏసీబీ వాళ్ళు కూడా హర్యానా కల్లా పోయి ఇస్తారు ఇచ్చినారు. 2018లో శ్యామలారావు అనే అతను అక్కడ ఉద్యోగం చేస్తుంది. అయ్యా ఎలాంటి కల్తీ జరగలేదు, అపవిత్రం జరగలేదు అని చెప్పింటే అక్కడ నా రాజధాని పిలిపించే వాళ్ళని అమరావతి పిలిపించి ఏమయ్యా మేము ఆవిని నెట్టే ఎద్దుని నెట్టే నువ్వు ఆవిని అంటారు, ఎద్దు కదా అయినింది, నువ్వు ఎట్టు చెప్తావు చెప్పి ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. పాపం మార్చేశారు ఆయన నిజం చెప్పినందుకు. ఆ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి అపాధులు వేశారు. అపాధులు వేసేటప్పుడు ఒక మనిషిని ఆలోచన చేయాలి కదా. అపాధి చేయాలంటే ఏం లేకుండా ఉద్యోగ వాళ్ళ మీద అపరందులు వేసి వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అపరందులు జరిగిన వేసినట్టు ఇవన్నీ కూడా ఇంకనన్నా కూడా చేసుకుని ఎంతసేపు పట్టే జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ చేసి వీళ్ళు చేసేట్టు మీరు ప్రజలను కాపాడండి, రాష్ట్రాన్ని బాగుపరచండి. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ అపరందులు వేస్తే అడిగి పోయి భక్తులు ఎంత మనోభావం దెబ్బతినింది. వాళ్ళకి దేవుడి దగ్గర పోయి తీసుకోవాలంటే ఎవరైనా ఇప్పుడు అక్కడ ఒక నలిసిపడిందంటే కూడా మన ఆహారం తినం. లడ్లో విషయం కలిసి పువ్వు కలిపినారంటే ఎవరైనా తీసుకుంటారా? మానవత్వం కూడా ముందుకు పోగలరా? దైనంగా తీసుకోగలరా? అట్లా అపవిత్ర మాటలు చేసి దేవుడిని కూడా మోసగించాలని చూస్తున్నారు ఈ నాయకులు. మీరు రాజకీయం చేసుకోండి అంతేగాని దేవుడి మీద రాజకీయం చేసేది. చిన్నకి దేవుడే, పెద్దకి దేవుడే, పేదవాడికి దేవుడే, మంచివాడికి దేవుడే, అందరూ సర్వదే లోక వైకుంఠవాసుడు ఆయన శ్రీనివాసుడు. అటువంటి ఆయన అపవిత్రత చేసి మీరు అపరిందలు వేసి ఆయన మీద చేసేది కాక మళ్ళీ ప్రజల మీద నాయకుల మీద చేసి జగన్మోహన్ రెడ్డి వర్షపాలు చేయాలని చెప్పి మీరు అభాస్పాలు చేయాలని ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు సగమైన బుద్ధి చెప్తే దగ్గరకు వచ్చేసి ఉండే తిరిగించుకుంటున్నాం.